మన దేశంలో చాలా మందికి యూఎస్‌కి వెళ్ళడం, అక్కడ చదువుకోవడం, అక్కడే జాబ్ తెచ్చుకోవడం, వీలైతే అక్కడే సెటిల్ అయిపోవడం అనేది పెద్ద కల. అందులోనూ ఈ లిస్ట్‌లో మన తెలుగు జనాలైతే ఫస్ట్ రోలో ఉంటారు. మనోళ్ళకి యూఎస్ వెళ్ళడం అంటే ఎంత ఇష్టం అంటే, ఈ ఒక్క విషయానికి ఎక్కువ మంది చిలుకూరు బాలాజీ టెంపుల్‌కెళ్తారు. అందుకే ఆయన్ని వీసా బాలాజీ అని కూడా పిలుస్తారు. దీన్ని బట్టి అర్థమవుతుంది మన జనాలకి యూఎస్‌కి వెళ్ళడం అంటే ఎంత ఇష్టమో. రీసెంట్ ఇయర్స్‌లో మనోళ్ళ పాపులేషన్ అక్కడ ర్యాపిడ్‌గా పెరిగిపోయింది. యూఎస్‌లో కేవలం తెలుగు జనాల పాపులేషనే 1.23 మిలియన్ కంటే ఎక్కువ ఉంది. కానీ ఇకపై అమెరికాకు వెళ్ళడం అంత ఈజీ కాదు. F1 స్టూడెంట్ వీసాల రిజెక్షన్ రేట్ 41% పెరిగింది. ఈ డికేడ్‌లో ఇదే హైయెస్ట్. కొన్ని కేసెస్‌లో తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన స్టూడెంట్స్‌వి సగానికి పైగా అప్లికేషన్స్ రిజెక్ట్ అవుతున్నాయి. అంటే ప్రతి ఇద్దరిలో ఒకరు అవుట్ అన్నమాట. ఈ వీసా ఇష్యూస్ వల్ల 2025 అండ్ 26కి గాను ఇండియన్ స్టూడెంట్స్ ఎన్రోల్మెంట్ యూఎస్ యూనివర్సిటీలో 75% తగ్గిపోయింది. ఇలా వీసాలు రిజెక్ట్ అవ్వడానికి రీజన్ ఏంటి? సెక్షన్ 214B స్టూడెంట్స్ మస్ట్ ప్రూవ్ దట్ దే విల్ రిటర్న్ టు దేర్ హోమ్ కంట్రీ ఆఫ్టర్ స్టడీస్. సో స్టడీస్ అయిపోయిన తర్వాత స్టూడెంట్స్ తమ హోమ్ కంట్రీకి వెళ్తామని ప్రూవ్ చేయాలి. ఫైనాన్షియల్ ప్రూఫ్ ప్రాబ్లమ్స్, స్టూడెంట్స్ అప్లై ఫర్ లోవర్ ర్యాంక్ యూనివర్సిటీస్, ఇలా చాలానే ఉన్నాయి. బట్ ఇవన్నీ మామూలే. కానీ ఇప్పుడు మెయిన్ గా చదువు అయిపోయిన తర్వాత స్టూడెంట్స్ తమ హోమ్ కంట్రీకి వెళ్తామని ప్రూవ్ చేయాలి. ఇప్పుడు ఇదే పెద్ద ఇష్యూ అయిపోయింది.